వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఏపీ ఎకనామిక్ సర్వేలో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన సమాచారం గురించి మాట్లాడుతున్నాం. మనం ప్రతి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్కి సంబంధించిన అంశం ఏంటిది, ఆ గోల్లో ఉన్న టార్గెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విలువలు ఏ విధంగా ఉన్నాయి, భారతదేశ పరంగా చూస్తే అత్యుత్తమ స్కోర్ కనబరిచిన రాష్ట్రాలు, ప్రతి గోల్కి సంబంధించిన పూర్తి వివరణకు సంబంధించిన ర్యాంకింగ్స్ అన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6కి సంబంధించిన అంశము పరిశుద్ధమైన నీరు మరియు పారిశుద్ధం. అందరికీ నీరు మరియు పారిశుద్ధ లభ్యతకు భరోసా, సుస్థిర నిర్వహణ. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6కి సంబంధించిన అంశం ఏంటిదంటే పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధము, అందరికీ నీరు మరియు పారిశుద్ధ లభ్యతకు భరోసా, సుస్థిర నిర్వహణ. దీనికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చూస్తే ప్రపంచవ్యాప్తంగా సమాజం చేత ఉత్పత్తి అవుతున్న 80% పైగా వ్యర్థ జలం, అంటే శుద్ధి కాని జలం, మురికి నీరు లాంటిది ప్రపంచవ్యాప్తంగా సమాజం చేత ఉత్పత్తి అవుతున్న 80% పైగా వ్యర్థ జలం అంట. 80% పైగా వ్యర్థ జలము శుద్ధి చేయకుండా లేదా పునర్వినియోగం జరగకుండానే తిరిగి పర్యావరణంలోకి చేరుతుంది, అనగా సముద్రాలోకి వెళుతుంది. సముద్రాలు కాలుష్యం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సమాజం చేత ఉత్పత్తి అవుతున్న, సమాజం అంటే మనుషుల ద్వారా, మనుషులు రకరకాలుగా ఉపయోగించిన మురికి నీరు శుద్ధి కాకుండానే, పునర్వినియోగం జరగకుండానే తిరిగి పర్యావరణంలోకి చేరుతుంది. మానవ కార్యకలాపాల కారణంగా 1900 సంవత్సరం నుండి 1900 నుంచి 65 నుండి 71% సహజ చిత్తడి నేలలను కోల్పోవడం జరిగిందంట. 1900 సంవత్సరం నుండి మానవ కార్యకలాపాల వలన, 1900 సంవత్సరం నుంచి మానవ కార్యకలాపాల వలన అంటే రకరకాల పరిశ్రమలు పెట్టడము, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాలు సముద్రాలకి వెళ్ళడము, చిత్తడి నేలలు అంటే చిత్తడి నేలల దగ్గరలో పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఇండస్ట్రీస్ ఉంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే కాలుష్య నీరు వల్ల ఆ చిత్తడి నేలలన్నీ కలుషితం అవడం, దానివల్ల 1900 సంవత్సరం నుంచి 65 నుంచి 71% సహజ చిత్తడి నేలలు కోల్పోవడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th డేటా ప్రకారము రాష్ట్రంలోని, ఇక్కడ ఏంది ఇప్పుడు రాష్ట్రంలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 97% జనాభా మెరుగైన తాగునీటి వసతి అందుబాటులో ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రిపోర్టు ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జనాభాకు, ఎంత జనాభాకు, 97% జనాభాకు మెరుగైన తాగునీటి వసతి అందుబాటులో ఉందంట. నెక్స్ట్ 77% మందికి మెరుగుపరచబడిన పారిశుద్ధ వసతి అందుబాటులో ఉంది. అంటే 77% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనాభాలో మొత్తం 97% మందికి ఏమో మెరుగైన తాగునీటి వసతి అనేది అందుబాటులో ఉంది. ఏ డేటా ప్రకారము? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th డేటా ప్రకారం. అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 77% మందికి పారిశుద్ధం అంటే నియర్ బై ఉన్న మున్సిపాలిటీస్ డ్రైనేజీ సిస్టమ్ అనేది క్లియర్ గా ఉంది. 77% మందికి పారిశుద్ధ వసతి అందుబాటులో ఉంది. పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న వారు మెరుగైన ప్రాప్యతను కలిగి ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు ఎవరైతే టౌన్లలో నివసిస్తుంటారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. మెరుగైన పారిశుద్ధం ఉన్నది, మంచి తాగునీటి వసతి ఉన్నది అనే అంశం ఇక్కడ మనకి కనబరచడం జరిగింది. 2030 నాటికి 2030 నాటికి నిలకడైన ఉపరితల భూగర్భ జల వనరుల ద్వారా కనీసము లీటర్స్ పర్ క్యాపిటా డే సర్వీస్ స్థాయిలో సురక్షితమైన మరియు తగినంత తాగునీటిని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం చేస్తుంది అని అంటే 2030 నాటికి నిలకడైన ఉపరితల భూగర్భ జల వనరుల ద్వారా కనీసం లీటర్స్ పర్ క్యాపిటా డే సర్వీస్ స్థాయిలో, లీటర్స్ పర్ క్యాపిటా డే అంటే ఒక రోజుకి ఎన్ని లీటర్లు అందిస్తున్నామో దాన్ని తెలియజేసేది. లీటర్స్ పర్ క్యాపిటా డే సర్వీస్ స్థాయిలో సురక్షితమైన మరియు తగినంత తాగునీటిని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 6ని సాధించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తున్న మార్పులు ఏంటివి, మెరుగైన
తాగునీటి ఎంత శాతం మందికి అందుతుంది, పారిశుద్ధ్యం ఎంత మందికి అందుతుంది, 2030 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరికీ ప్రజలకు తాగునీటి వసతి అనేది 100% కల్పించాలనే లక్ష్యాన్ని కూడా నిర్ధారించుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విలువ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి సంబంధించిన అంశాలలో ర్యాంకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, స్కోర్ ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క స్కోర్ ఎంత, భారతదేశంలో అత్యుత్తమ స్కోర్ కనవలసిన రాష్ట్ర విలువ ఏంటిది, ఈ అంశాలు చూస్తే పైపు నీటి సరఫరా ద్వారా సురక్షితమైన మరియు తగిన నీటిని పొందుతున్న గ్రామీణ జనాభా శాతం. పైపు నీటి సరఫరా ద్వారా సురక్షితమైన మరియు తగిన నీటిని పొందుతున్న గ్రామీణ జనాభా శాతం అంటే 73.38%. అత్యుత్తమ రాష్ట్ర విలువ ఏంటిది ఇక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్. అత్యుత్తమ రాష్ట్ర విలువ ఏంటిది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ అనేది పైపు నీటి సరఫరా ద్వారా సురక్షితమైన నీరు మరియు తగిన నీటిని పొందుతున్న గ్రామీణ జనాభా శాతం అంటే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న గ్రామీణ ప్రాంతాలన్నిటిలో పైపు నీటి సరఫరా ద్వారా సురక్షితమైన నీరు మరియు తాగునీరు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాలలో సరఫరా చెందడం జరుగుతుంది. అంటే మొత్తంగా ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ లో 100% గ్రామీణ ప్రాంతాలలో పైపుల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. మెరుగైన నీటి సౌకర్యం కలిగి ఉన్న రాష్ట్రం ఏంటిదంటే అరుణాచల్ ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క విలువ ఎంత 73.38. మెరుగుపరచబడిన తాగునీటి వనరు కలిగి ఉన్న గ్రామీణ జనాభా శాతం. మెరుగుపరచబడిన తాగునీటి అంటే ఫిల్టర్ చేయబడిన నీరు, మురికి నీరు కాకుండా, డైరెక్ట్ చెరువుల నీరు కాకుండా, డైరెక్ట్ కుళాయిల ద్వారా వచ్చిన నీరు కూడా శుద్ధి చేయబడిన నీరు, మెరుగుపరచబడిన తాగునీటి వనరు కలిగి ఉన్న గ్రామీణ జనాభా శాతం 100% ఉంది. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడనేమో పైపు నీటి సరఫరా ద్వారా అంటే ఇప్పుడు మెరుగుపరచబడిన తాగునీటి వనరు అని అంటున్నాం కదా, ఈ వనరులు పైపుల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన నీరు అందిస్తున్న గ్రామీణ జనాభా శాతం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏమో 73.38%, 73.38 స్కోర్ విలువ అయితే ఇక్కడ మెరుగుపరచబడిన తాగునీటి వనరు కలిగి ఉన్న గ్రామీణ జనాభా శాతం ఎంత ఉంది ఇక్కడ 100. ఆంధ్రప్రదేశ్ 100తో పాటు 15 ఇతర రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి నీరు అందిస్తున్న శాతం ఎంత అంటే 100%. గ్రామీణ ప్రాంతాల వారిగా చూస్తున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ ODF ఓపెన్ డెఫికేషన్ ప్రకారం చూస్తే స్వచ్ఛ భారత్ గా ధృవీకరించవలసిన జిల్లాల శాతం చూస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క స్కోర్ విలువ 100. ఆంధ్రప్రదేశ్ తో పాటు 15 ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అదే విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంలో భాగంగా వ్యక్తిగత టాయిలెట్ల శాతం అంటే స్వచ్ఛ భారత్ మిషన్ లో ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా, ఓపెన్ డెఫికేషన్ ను నిర్మూలించడం కోసము టాయిలెట్ల నిర్మూలనలో భాగంగా నిర్మించిన వ్యక్తిగత టాయిలెట్ల శాతం ఎంత ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇక్కడ 100 ఉంటే, మెరుగైన రాష్ట్రాలు చూస్తే ఇండియా ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు 15 రాష్ట్రాలు కూడా ఉన్నాయి. నిర్వహణలో ఉన్న బాలికల టాయిలెట్ల ఉన్న పాఠశాలల శాతం. నిర్వహణలో ఉన్న పాఠశాలలో బాలికలకు టాయిలెట్ల సౌకర్యం కల్పించిన పాఠశాలల శాతం ఎంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 96.6. గోవాలో 100% పాఠశాలలో బాలికలకు టాయిలెట్ల సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ లో అంటే నిర్వహణలో అంటే పనిచేస్తున్న పాఠశాలల్లో బాలికల కోసం టాయిలెట్ల సౌకర్యం కల్పించిన శాతం ఎంత 96.6%. నెక్స్ట్ భూగర్భ జల తోడక స్థితి ఎంత, భూగర్భం నుంచి జలం ఎంత తీస్తున్నాము అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కోర్ ఏ విధంగా ఉంది 28.3 ఉంది. బెస్ట్ స్కోర్ ఏంటిది అరుణాచల్ ప్రదేశ్ 0.42. నెక్స్ట్ అధికంగా భూగర్భ జలాలు తోడ్పడుతున్న బ్లాక్స్, మండల్స్, తాలూకాల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత 1.5. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఎంత 0. అరుణాచల్ ప్రదేశ్ బెస్ట్ స్కోర్. ఇక్కడ ఏమేమి మాట్లాడుకున్నాం, పైపు నీటి సరఫరా ద్వారా సురక్షితమైన మరియు తగిన నీటిని పొందుతున్న గ్రామీణ జనాభా శాతం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ 73.38. బెస్ట్ ఏంటిది అరుణాచల్ ప్రదేశ్. మెరుగుపరచబడిన తాగునీటి వనరు కలిగి ఉన్న గ్రామీణ జనాభా శాతం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ 100. బెస్ట్ ఇండియా ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు 15 ఇతర రాష్ట్రాలు. ఓపెన్ డెఫికేషన్ ప్రకారం చూస్తే బహిరంగ మలమూత్ర విసర్జన నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా ధృవీకరించవలసిన జిల్లాల శాతం ప్రకారం చూస్తే 100% ప్రకారము బెస్ట్ స్కోర్ ఇండియాలో చూస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు 15 రాష్ట్రాలు. స్వచ్ఛ భారత్ మిషన్ లో అంటే టార్గెట్ స్వచ్ఛ భారత్ మిషన్ లో పెట్టుకున్న టార్గెట్ ప్రకారం చూస్తే వ్యక్తిగత టాయిలెట్ల శాతం ప్రకారం చూస్తే 100%. ఆంధ్రప్రదేశ్ 100తో పాటు 15 ఇతర రాష్ట్రాలు.
నిర్వహణలో ఉన్న పాఠశాలలో బాలికల కోసం కేటాయించిన టాయిలెట్ల పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఒక శాతం 96.6, అత్యుత్తమ రాష్ట్రం ప్రకారం చూస్తే గోవా, భూగర్భ జల తోడక స్థితి ప్రకారం 28.3, అత్యుత్తమ రాష్ట్ర విలువ అరుణాచల్ ప్రదేశ్. అధికంగా భూగర్భ జలాలు తోడుతున్న బ్లాక్స్ మండల్స్ తాలూకా ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది 1.5 అంటే 0 అరుణాచల్ ప్రదేశ్లో. ఈ అంశాలు డైరెక్ట్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కి సంబంధించిన అంశాలలో ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత, అత్యుత్తమ రాష్ట్ర విలువ ఎంత అనేది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 7 కి సంబంధించిన అంశాలు మాట్లాడుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.